హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త కానుక అందించిన సీఎం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో 2003 డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయుల పెన్షన్ విషయంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు అత్యంత ఆందోళనకరంగా మారాయి. పదుల సంఖ్యలో ఉన్న ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఏకగ్రీవంగా ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. అదేంటంటే కోర్టులో విజయం సాధించిన ఉపాధ్యాయులపై ప్రభుత్వం మళ్ళీ కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్ఎల్పి వేయటం అనేది అత్యంత హేయమైన మరియు అన్యాయమైన చర్య. సుదీర్ఘకాలంగా న్యాయ పోరాటం చేసి తమకు రావాల్సిన పాత పెన్షన్ హక్కును సాధించుకున్న తరుణంలో ప్రభుత్వం ఇలా అడ్డతల అడ్డు తగలడం అనేది వారి ఆత్మ గౌరవానికి దెబ్బతీయడమే అవుతుందని వారు మండిపడుతున్నారు. మరి అసలు ఈ వివాదం వెనుక ఉన్నటువంటి లోతైన అంశాలను, ఉపాధ్యాయుల ఆవేదనను మనం ఒకసారి ఒక వాక్యంలో చాలా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మొదటగా 2003 డీఎస్సీ ద్వారా నియామకం పొందినటువంటి ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ వర్తింపజేయాలని గౌరవ హైకోర్టు డివిజన్ బెంచ్ అత్యంత స్పష్టమైన మరియు నిక్కచ్చిగా తీర్పునిచ్చింది. ఈ తీర్పు కేవలం ఒక ప్రకటన కాదు, ఇది ఉపాధ్యాయుల 20 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు దక్కిన న్యాయబద్ధమైన గౌరవము. డివిజన్ బెంచ్ అంటే ఇద్దరు న్యాయమూర్తులతో కూడినటువంటి ధర్మాసనం అన్ని ఆధారాలను, గత తీర్పులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ తీరును అమలు చేయకుండా, పైగా దీనిని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి దాఖలు చేయడం అనేది ఉపాధ్యాయ లోకాన్ని విస్మయానికి గురిచేసింది. ప్రభుత్వం తన సొంత ఉద్యోగులపైనే న్యాయ పోరాటం చేయడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక చేదు పరిణామమని, ఇది ప్రభుత్వానికి ఏమాత్రం తగని హేయమైన చర్య అని నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక్కడ మనం గమనించాల్సిన మరో కీలకమైన అంశం ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 1, 2004 కంటే ముందు నోటిఫికేషన్ వెలువడి, ఆ తర్వాత వివిధ కారణాల వల్ల నియామకాలు పొందిన ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ పొందే హక్కు ఉంటుందని కేంద్రం స్పష్టంగా ఉత్తర్వులు అయితే జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఇది ఇప్పటికే అమలవుతోంది. రాష్ట్రంలోని 2003 డీఎస్సీ అభ్యర్థులు కూడా 2004 సెప్టెంబర్ కంటే ముందే నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన వారు కాబట్టి వారందరికీ కూడా ఈ యొక్క ఓపీఎస్ విధానం వర్తింపజేయాల్సిందే అని చెప్పేసి నాయకులు గుర్తు చేస్తున్నారు. మరి కేంద్రం ఇస్తున్నటువంటి ఈ వెసులుబాటును రాష్ట్రం ఎందుకు గుర్తించటం లేదు అని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగే ఇదే క్రమంలో దేశంలోని పలు ఇతర రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను, ముఖ్యంగా మెమో నెంబర్ 57/4 మరియు మెమో నెంబర్ 57/5లోని నిబంధనను అనుసరించి అటువంటి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ ప్రయోజనాలను ఇప్పటికే కల్పించాయి. మన పొరుగు రాష్ట్రాల్లో కూడా ఉపాధ్యాయుల పట్ల సానుకూల నిర్ణయాలు వెలువడినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వం ఎందుకు మొండిగా వ్యవహరిస్తోందో అర్థం కావటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన తీర్పులను మరియు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటును రాష్ట్రం కూడా తూచా తప్పకుండా అమలు చేయాలని వారు పట్టుబడుతున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ అనుమల రేవంత్ రెడ్డి గారు మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారితో ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నాయకత్వం ప్రత్యేకంగా సమావేశమై ఈ సమస్యను చర్చించిందనమాట. మరి ఈ మేరకు ఆ చర్చల సందర్భంగా ముఖ్యమంత్రి మరియు డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా 2003 డీఎస్సీ ఉపాధ్యాయుల పట్ల అత్యంత సానుకూల దృక్పథంతో ఉన్నామని, త్వరలోనే ఒక మంచి నిర్ణయం తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుండి ఇటువంటి బలమైన హామీ అనేది లభించిన తర్వాత కూడా అధికార యంత్రాంగం మరియు కొంతమంది ఉన్నతాధికారులు కోర్టులో పిటిషన్ వేయడం వెనుక ఉన్న మర్మం ఏమిటని నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పులను మరియు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కి అధికార యంత్రాంగం ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తోందని ఉపాధ్యాయ నేతలు బహిరంగంగానే విమర్శించారు. అధికారుల స్థాయిలోనే ఈ ఫైళ్లను అడ్డుకుంటున్నారని, ముఖ్యమంత్రికి ఉన్న సానుకూలతను అధికారులు నీరు గారుస్తున్నారని కూడా వారు ఆరోపిస్తూ ఉన్నారు. ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయుల పట్ల మానవతా దృక్పథంతో, సానుభూతితో వ్యవహరించాలని కోర్టు ఉత్తర్వుల ప్రకారంగా
2003 డీఎస్సీ ఉపాధ్యాయులందరికీ తక్షణమే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తూ జీవో విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇది వారి హక్కు అని, దీనిని కాలరాయడం ఎవరి సాధ్యం కాదు అని వారు స్పష్టం చేశారు. ఇక రాబోయే రోజుల్లో జరగనున్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఈ యొక్క అంశాన్ని అత్యంత ప్రధానంగా లేవనెత్తాలని ఉపాధ్యాయ సంఘాలు నిర్ణయించాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి ఈ సమస్యను ఈ సమస్య యొక్క తీవ్రతను వివరిస్తూ ప్రభుత్వం వెంటనే సుప్రీం కోర్టులో వేసిన ఎస్ఎల్‌పిని వెనక్కి తీసుకోవాలని గట్టిగా కోరనున్నారు. ఉపాధ్యాయుల శ్రమను గుర్తించి వారికి రిటైర్మెంట్ తర్వాత సామాజిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు గుర్తు చేస్తున్నారు. ఉపాధ్యాయుల న్యాయమైన హక్కుల సాధన కోసం మరియు వారి ఆత్మగౌరవం పోరాటంలో ఎటువంటి త్యాగానికైనా తాము సిద్ధమని, విజయం సాధించే వరకు ఈ నిరంతర పోరాటం ఆగే ప్రసక్తే లేదని ఉపాధ్యాయ సంఘాల నేతలు ముక్తకంఠంతో చాటి చెప్పారు. ఒక ఉపాధ్యాయుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు సమాజం బాగుంటుందని, కాబట్టి ప్రభుత్వం త్వరగా స్పందించాలని అందరూ ఆశిస్తూ ఉన్నారు.